నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే వయసు లేదంటే ఆరోగ్యం వీటిని సాకుగా చెప్తూ కోర్టులో మాకు ప్రత్యేక సౌకర్యాలు కావాలి జైల్లో అంటూ పిటిషన్ దాఖలు చేయడం, మరి ఆరోగ్య రీత్యా వయసు రీత్యా న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందించడం. మరి రాజకీయ నాయకులు ఇది ఎంతవరకు చేస్తారో, అసలు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం అంబటి అరెస్టుతో తర్వాత ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో ఏపీలో అయితే విఐపి వర్సెస్ సామాన్య ఖైదీ ట్రెండింగ్ లో ఉంది. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా శ్రావణి, మన వీక్షకులకు. ఏ కేసులో అయినా తనపై ఆరోపణలు వచ్చి అరెస్ట్ అయిన తర్వాత అయితే ఆరోగ్యం లేదు అంటే వయసు, ఇవి రెండింటినీ చూపించుకుని అయితే బెయిల్ కోరడం, లేదు అంటే మాకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని కోరడం. మనం చూసాం సార్, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కానివ్వండి, తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, లేదంటే కొమ్మినేని శ్రీనివాసరావు నా వయసు రీత్యా నేను మాట్లాడాను అంటూ చాలామంది చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. మరి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ సామాన్య ఖైదీకి ఒకలాగా, ఇప్పుడు రాజకీయ నేతలకు ఒకలాగా సౌకర్యాలు కల్పించడం ఎలా చూడాలి? న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి, ఎందుకంటే వయసు ఆరోగ్యం అని చెప్పడంతో. ఈ కల్చర్ ఎప్పటికి మారుతుండొచ్చు, అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? ఇది మిగిలిన రాజకీయ నాయకులని మనం అంబటి రాంబాబు గారిని ఒక ఘాట్ కట్టలేమమ్మా. మిగిలిన రాజకీయ నాయకులు ఎవరు కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు. నన్ను అరెస్ట్ చేయండి చూద్దామని ఛాలెంజ్ చేశాడు. తర్వాత నేను అరెస్ట్ చేసినా కూడా నేను అసలు బెయిల్ పిటిషనే వేయనన్నాడు. అసలు బెయిల్ పిటిషనే వేయనన్న వ్యక్తి అసలు వాళ్ళ ప్రత్యేక వసతుల కోసం కూడా ఆయన అడుగుతాడని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన గతంలో పోలీసుల మీదకి దూసుకెళ్ళిన సందర్భాలు చూసాం మనం. అసలు ఎక్కడ తగ్గేది లేదని మొన్న మధ్య కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా పుష్ప సినిమాలలో కూడా ఆయన ఇలా తగ్గేదే లేదని ఒక ఇది ఇచ్చాడు సిగ్నల్. మరి అటువంటి వ్యక్తి మరి కోర్టు ముందుకెళ్ళి నాకు ప్రత్యేక వస్తువులు కల్పించమని అడగటం అంటే, అలాంటి వీరుడు అయితే నేను తగ్గుతాడని అనుకోలే. జైల్లో ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందో, సాధారణ ఖైదీలకి ఎలా ఉంటుందో అదే నేను స్వీకరిస్తాడు అనుకున్నా, కానీ తన్ని ప్రత్యేకంగా చూడమని అభ్యర్థిస్తాడని అయితే నేను ఊహించలా. అంటే మనం గతంలో చాలాసార్లు ఆయన పోలీసుల మీద, తర్వాత ప్రభుత్వం మీద, తర్వాత అనేక సందర్భాల్లో పోలీసులతో పోటాపోటీగా ఎగబడి వాళ్ళని నోరు మూయించండి అంటే దౌర్జన్యం చేయడానికి కూడా ప్రయత్నించిన సందర్భం మనం చూసాం. మరి ఆ వ్యక్తి ఇవాళ జైల్లోకి వెళ్ళిన తర్వాత తన వయసు అప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, తన ఆరోగ్యం ఎందుకు గుర్తొచ్చింది? మరి గతంలో పోలీసుల మీద అట్ట ఎగబడినప్పుడు ఆయన వయసు ఆయనకి తెలీదా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయనకి తెలీదా? అంటే బయట చెప్పింది వేరు, లోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ పరిస్థితుల్ని తట్టుకునే ఇది లేదు. గతంలో కూడా మీరు అడిగారు ఇదివరకు ఉండేదా అని. ఏదైనా రాజకీయ కారణాల మూలాన అరెస్ట్ చేస్తే, ఆ సెక్షన్ల మూలాన అరెస్ట్ చేస్తే రాజకీయ ఖైదీలకి ప్రత్యేకమైన వస్తువులు ఉండేది. మీరు అన్నట్టు మంచం ఇచ్చేవాళ్ళు, బెడ్ ఇచ్చేవాళ్ళు, ఆ రోజుల్లో రేడియో ఇచ్చేవాళ్ళు, న్యూస్ పేపర్ ఇచ్చేవాళ్ళు, ఫుడ్ కూడా స్పెషల్గా పెట్టేవాళ్ళు, లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు. తర్వాత వైద్యం ఎట్లాగూ అందించేవాళ్ళు, ఎట్లాగూ డాక్టర్ ఉంటారు జైల్లో. మరి ఈయన అరెస్ట్ అయిన కేసు సెక్షన్లు వేరు. ముందేమో ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, తల్లిదండ్రుల మీద చాలా దూషణకు దిగిన సెక్షన్లో అన్ని క్రిమినల్ సెక్షన్లే. తర్వాత వాటి మీద బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఒక లాటరీ కండక్ట్ చేశాడనే సెక్షన్ల మీద ఇప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అవి కూడా క్రిమినల్ సెక్షన్లే. ఇప్పుడు అనుమతి లేకుండా అసలు లాటరీలు నిర్వహించడం అనేది తప్పు. కేరళ రాష్ట్రంలో ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో భాగ్యలక్ష్మి లాటరీ అని మేము స్కూళ్ళల్లో చదివేటప్పుడు, అంటే బహుశా 1970 ఆ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది భాగ్యలక్ష్మి లాటరీ. ప్రతి నెల ఒకసారి 15 రోజులకు ఒకసారి భాగ్యలక్ష్మి. ఆ రోజుల్లో ₹1,00,000 ఎంతో మ్యాక్సిమం బహుమతి. అవి అఫిషియల్గానే అమ్మేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది. కానీ ఇప్పుడు లాటరీలు నిషేధించారు. అనధికారికంగా నిర్వహించడం ఇంకా పొరపాటు. ఆయన సంక్రాంతికి లాటరీ టికెట్లు ముద్రించి తన ఫోటోతో సహా మళ్ళీ వృద్ధాప్య పింఛన్లో 200 ఏదో కట్ చేసుకుని మరీ చేశారని. అవును, ఆర్థికంగా చాలా అవకతవకలు చేశాడని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వేసిన కేసులో మళ్ళీ ఆయన్ని రిమాండ్కి పంపారు. మరి ఈ రిమాండ్ తను వెళ్ళిన సెక్షన్లు రాజకీయానికి సంబంధించిన అంశాలు కాదు, ఒక సాధారణ క్రిమినల్ కేసు అది. మరి ఆయన
ఈ ప్రత్యేక వస్తువులు కల్పించమని నాకు తెలిసినంత వరకు ఒక మంచం, ఒక మెత్తటి పొరుపు, మెత్తటి దుప్పట్లు, దిండు, తర్వాత ఏమో దోమలు కరవకుండా దోమ తెర్ర ఒకటి, తర్వాత మందులు, ప్రత్యేకమైన ఆహారం నాకు ఇంటి నుంచి తెప్పించుకోవడానికి బయట నుంచి అనుమతి ఇవ్వమంటాం, తర్వాత నిరంతరం వైద్య సేవలు అందించమని అడగటం, తర్వాత మందులు అడగటం తప్పులేదు, ఎవరైనా మానవతా దృక్పథంతో ఇస్తారు కూడా. ఇంకా ప్రత్యేకమైన మందులు వస్తే కూడా నాకు ఇప్పించమని, నిరంతరం వైద్య సదుపాయం డాక్టర్ని ఉంచమని అడిగాడు. మరి ఇన్ని వస్తువులు అంటే ఇంటి దగ్గర ఎట్లా ఉంటుందో ఇంచుమించుగా ఆ వస్తువులు, తర్వాత ఏసీ కూలర్ కూడా అడిగాడు. ఇవన్నీ కూడా ఇంట్లో ఇవ్వాల్సిన వస్తువులన్నీ అడిగాడు. మరి గతంలో ఆయన పోలీసుల మీదకి ఆ విధంగా దూసుకెళ్ళినప్పుడు ఆయనకి వయసు ఎందుకు గుర్తు రాలేదు? వాళ్ళు కూడా మనుషులే కదా, ఉద్యోగం చేస్తున్నారు. నేను చేసే దౌర్జన్యం వలన వాళ్ళు గాయపడితే, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతుందని ఆయనకి ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు నువ్వు ప్రజాప్రతినిధిగా అంతకుముందు కూడా మంత్రిగా కూడా పనిచేసినప్పుడు అవతల పోలీస్ అధికారుల ప్రాణాలకు కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా. నిన్ను ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు గౌరవిస్తున్నారు కదా అని నువ్వు అది అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాణాలకి హాని జరిగే విధంగా నువ్వు ప్రవర్తించినప్పుడు ఆ రోజు నీకు ఈ వయసు, నీ ఆరోగ్యం ఎందుకు గుర్తు రాలేదు? వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? మనిషి అయితే తిరిగి రాడు కదా నువ్వు చేసిన పనికి. నీ మీద తర్వాత కేసు బుక్ అవ్వచ్చు, కానీ వాళ్ళ జీవితాలే పోతాయి. కానీ అట్లాంటి టైంలో నువ్వు కొంచెం సంయమనంతో వ్యవహరించి ఉంటే ప్రజల్లో కూడా ఒక సానుభూతి ఉండేది. ఇవాళ చాలామంది ప్రజలు ఎందుకు అడుగుతున్నారంటే ఈయనకి ఈ వస్తువులు కోర్టు గ్రాంట్ చేసిందండి, అందుకు ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు అంబటి రాంబాబు గారు మరికి అంత దురుసుగా వ్యవహరించిన వ్యక్తికి ఇన్ని వస్తువులు కోర్టు ఎలా మంజూరు చేసిందని. అంటే కోర్టు అలాంటి ఇస్తుందని ఎవరు ఊహించలా. ఎందుకంటే గతంలో ఆయన దురుసుగా ప్రవర్తించాడు, అందువల్ల ఈయనుంటే శాంతి భద్రతలకు విఘాతం అని అంతకుముందు బెయిల్ పిటిషన్ అప్పుడు కూడా పోలీసులు వాళ్ళ ఇబ్బందులు చెప్పినప్పుడు రిమాండ్కే పంపారు. తర్వాత మళ్ళీ బెయిల్ ఇచ్చారు, అది వేరే మాట. కానీ రిమాండ్కి పంపారు అంటే జడ్జెస్కి పోలీసులు చెప్పిన విషయాల్లో ఒక నిజం ఉందనేది అర్థమైంది. ఇప్పుడు కొన్ని ఆయనకి అంటే వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు ఉంటే మందులు ఇవ్వమని ఇవ్వచ్చు, తప్పులేదు. అలాగే డాక్టర్ ఆయన ఎప్పుడన్నా ఇబ్బంది ఉందంటే చాలామంది దీన్ని దుర్వినియోగం చేసి అనేక మధ్య ఆయన జోగి రమేష్ కూడా డాక్టర్లకి నాకు ఏదో హెల్త్ బాగాలేదంటే కూడా బాగానే ఉంది అని వెనక పంపించేసిన సందర్భం చూసాం. చాలామంది ఇది ప్లే చేస్తారు ఆరోగ్యం పరిస్థితి మీద. కాబట్టి ఆయనకి ఏదో విట్టుగానో ఏదో తల తిరిగే ఏదో ప్రాబ్లం ఉందన్నారు, దానికి మందులు ఇవ్వమని కూడా చెప్పారు. అక్కడ కూడా ఈవెన్ జైలు సూపరింటెండెంట్ కూడా అలౌ చేశాడు. అయినా కూడా కోర్టు నుంచి ఇవన్నీ కూడా తెచ్చుకున్నాడు. కానీ కోర్టు రాంబాబు గారికి ఇచ్చినందుకు ప్రజల్లో ఎందుకు చర్చ అవుతుందంటే రాంబాబు గారి ప్రవర్తనని వాళ్ళు స్వయంగా మీడియా రూపంలో చూశారు, వీడియోలు. ఆయన ఎప్పుడు కూడా మొన్న కోర్టు దగ్గరికి వచ్చి కూడా పోలీసుల్ని రెచ్చగొట్టే విధంగా, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా కూడా మరి పుష్ప సినిమాలో హీరోకిను రాంబాబు గారి వయసుకి సంబంధం ఉందా? పుష్ప హీరో సినిమాల్లో అన్నాడు కానీ బయట కూడా ఆయన కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది కదా మొన్న. ఆయన ఒక తొక్కిసలాట కారణమైన సందర్భం, అవునా కదా? మరి సినిమాల్లో డైలాగులు చెప్పిన వ్యక్తి మరి తగ్గేదే లేదని అసలు ఆ పిటిషన్ ఎట్ట పెట్టాడు? ఇది ప్రజల్లో ప్రశ్న. ఒక హీరోలాగా నువ్వు వెళ్ళినప్పుడు హీరోలాగానే ఉండాలి, అక్కడ ఏది ఇస్తే అది తీసుకోవాలి, తినాలి, ఎందుకు తగ్గాలి? మిగిలిన ఖైదీలందరూ అదే ఫుడ్ తింటున్నారు కదా, అదే నేల మీద పడుకుంటున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన దుప్పట్లోనే ఉంటున్నారు కదా. నీకు మళ్ళీ దోమల తెర కూడా అడిగావు, ఏసీ కూడా అడిగావు, బయట ఫుడ్ అడిగావు, ఇన్ని స్పెషాలిటీస్ అడిగేవాడివి ఫస్ట్. మరి ఆ రోజున నీ ప్రవర్తన కూడా అట్లాగే ఉంటే అసలు ఈ పరిస్థితి రాదు కదా. అసలు వెళ్ళాల్సిన అవసరమే ఉంది? అనుచితమైనటువంటి మాటలు మాట్లాడి అన్ని రకాల మొన్న జైలుకు ఎవరన్నా కోర్టు ఆవరణలో అటువంటి ప్రవర్తన చేస్తారా? నువ్వు ఒక రోడ్డు సైడ్ వ్యక్తివి కాదు కదా, నీకు ఇన్ని ప్రత్యేక వస్తువులు కావాలనుకున్న వ్యక్తి నువ్వు ఉందాగా ప్రవర్తించాలి. అది కోర్టు పట్ల కూడా ఒక రకంగా కోర్టు ఆవరణలో అలాంటి సైకిల్ చేశాడంటే కోర్టు మీద కూడా ఆయనకేమీ లెక్కలేదు, చట్టాల మీద గౌరవం లేదు, పోలీసు మీద లేదు. మళ్ళీ మాట తప్పను మడం తిప్పను అన్న వ్యక్తి కనుక మాట తప్పినా మడం తిప్పినా ఎలా పరుగు పోద్దో, తగ్గేదే లేదన్న మనిషి తగ్గి కోర్టు ముందుకెళ్ళి అభ్యర్థించడమే కదా అది. ఆల్రైట్, కోర్టు జైల్లో ఏది ఉంటే అదే వస్తువులు నేను అనుభవిస్తాను తప్ప నాకేం ప్రత్యేకమైన అక్కర్లేదు, నేను వెళ్ళి జడ్జి గారి ముందు చేతులు కట్టుకుని ఈ వస్తువులు ఇవ్వమని అడగబట్టే కదా ఆయన ఇచ్చింది. తగ్గావు కదా,
మరి నువ్వు అన్న తగ్గేదే లేదన్న దానికి నువ్వు పెట్టిన కోర్టులో అభ్యర్థనకి పొంతనుందా? కాబట్టి అందుకు ప్రజలు ఆక్షేపిస్తున్నారు. అర్థమైంది. ఆయన చూపించిన ధైర్య సాహసాలు ఎక్కడికి పోయినాయి? అంత మాట అన్నప్పుడు మళ్ళీ మీరు కోర్టు వాళ్ళు ప్రత్యేకంగా ఎందుకు ఇన్ని ఇవ్వాలి? కొన్ని ఇవ్వచ్చు, మందులు ఇవ్వండి, సరే డాక్టర్ కావాలన్నప్పుడు ఆయనకి వైద్య సహాయం అందించమనవచ్చు. నాకు మెత్తటి దిళ్ళు కావాలి, మెత్తటి పొరుపులు కావాలి అని ఈ వర్ణనలు ఉన్నాయి కదా. పని ఏదో ఒక బెడ్ అంటే అక్కడ ఇస్తారు, చెక్కదో అదో ఇదో కాదంట. అన్నీ కూడా ఒక లగ్జరీ విలాసవంతమైనవి అడిగాడు, విలాసవంతమైన ఇచ్చేశారు. కోర్టును కూడా కొంచెం ఒక రకంగా ప్రజలు అంత డేర్గా మాట్లాడిన వ్యక్తికి ఇలాంటి వాటిని మీరు ఎందుకు అనుమతి ఇచ్చారు? అది అడగొచ్చు కదా. ఆయన ఏమండి మరి మీరు ఇంతకు ముందు జడ్జిలు అడుగుతారు కొన్ని. ఇప్పుడు మొన్న ఈ మధ్య రాజకేశ్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే నువ్వు 753 కోట్లు తిన్న వ్యక్తివి ఈ 10 నెలలతోనే నీకు శిక్ష ముగిసిందా అని అడిగారు. అప్పుడే ఏం అవదని. అట్లాగే మరి మొన్న మేము కూడా చూసామండి ఇలా తగ్గేదే లేదని. మరి ఆ సవాలుకి ఈ అభ్యర్థనకి పొంతన కదొట్టలేదు కదా అని కూడా అడగొచ్చు. అడిగితే అప్పుడు ఆయన ఏదో చెప్తాడు కదా. ప్రజలకు వచ్చిన అనుమానం కూడా అదే. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.